गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। రెండు చేతుల్ని రాపిడి చేసుకుంటూ ఆ వేడిని ముఖానికి కళ్ళను స్పర్శించుకుంటూ హ్యాండ్స్ డౌన్ చేయండి. సుఖదండాసనంలో పాదాల ముందుకు చాపి కూర్చోండి. సూక్ష్మ వ్యాయామాలు స్టార్ట్ చేస్తాం. చేతుల సహాయం పెట్టుకొని బ్యాక్ స్ట్రైట్గా ఉంచి పాదాలు వెనక్కి లాగండి. కాలు వేడను ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. దిస్ ఈజ్ పాదాంగుళి శక్తి వికాస మూమెంట్. మొట్టమొదటి వ్యాయామం. బాగా మనసు పెట్టి ఏ అవయవానికి వ్యాయామం చేస్తున్నామో మనసు దాని మీదే ఉంచి వాటి కదలికల్ని బాగా అనుభూతి చెందుతూ చేయండి. పూర్తి స్థాయిలో అవి అవయవాలను బాగా స్ట్రెచ్చింగ్ చేయడానికి ప్రయత్నించాలి. పది నుంచి 15 సార్లు పూర్తిగా మూడవటం. అన్ని వేళలు ఒకేసారి బెండ్ చేయడం, ఒకేసారి ఓపెన్ చేయడం. కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ పాదశక్తి వికాస్. యాంకిల్ స్ట్రెచింగ్. ముందుకు చాపండి బాగా, కంప్లీట్ స్ట్రెచింగ్. అలాగే బ్యాక్ సైడ్ బాగా లాగాలి, మ్యాక్సిమం కంఫర్టబుల్ స్ట్రెచింగ్. అలాగే ఫ్రంట్ బ్యాక్ 8 నుంచి 10 సార్లు యాంకిల్ జాయింట్ స్ట్రెచింగ్. ముందుకు వెనక్కి సాగదీస్తూ ఉండండి. యాంకిల్ రొటేషన్ చేసేటప్పుడు పాదాలు వంచుతూ పక్క నుంచి బాగా మ్యాక్సిమంగా ఎడమవైపు ఎడమ పాదము, కుడివైపు కుడి పాదము నేలకు తగులుతున్నట్టుగా అలా ట్రై చేయండి. గుండ్రంగా తిప్పండి. కంప్లీట్ రొటేషన్. అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో రివర్స్. ప్రాక్టీస్. పాదాలు దూరంగా వచ్చేసి ఫ్రీగా పాదాలు మూవ్ చేయండి. లోపలికి వేసి స్ప్రింగ్ వల్ల స్ప్రింగ్ యాక్షన్ మూవ్మెంట్. Slow down, stop the practice, relax. ఇప్పుడు మోకాళ్ళను కోసం వ్యాయామం చేస్తున్నాం. కుడికాలు పైకి లేపేసి నేరుగా ఫోల్డ్ చేస్తూ 2 చేతులతో లాక్ చేసి పొట్ట భాగాన్ని బాగా నొక్కాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచి ఎడమ కాలు కూడా స్ట్రైట్గా ముందుకు చాపండి.
స్ట్రెచ్ పూర్తిగా స్ట్రెచ్ చేసి మడ వెనక్కి అలా పూర్తి సాగదీయండి. ప్రెస్ లోపలికి లాక్కోవడం, స్ట్రెచ్ పూర్తిగా సాగదీయడం. ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్, ప్రెస్ స్ట్రెచ్. రిలీజ్ అండ్ రిలాక్స్. అలాగే ఎడమ కాలుపై గ్రిప్ చేయండి. ప్రెస్ లాగడం, స్ట్రెచ్, ప్రెస్ 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 స్ట్రెచ్. రిలీజ్ అండ్ రిలాక్స్. అలాగే కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ మీద ఉంచండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచి కుడి చేతిని ఇలా కిందికి పైకి అలా తొడ భాగాన్ని మూవ్మెంట్ చేయండి. హాఫ్ బటర్ఫ్లై మూమెంట్. మీకు తొడ అండ్ హిప్ జాయింట్ దగ్గర బాగా స్ట్రెచింగ్గా వచ్చే విధంగా మూమెంట్ చేస్తూ ఉండాలి. కదలికలు అబ్జర్వ్ చేయండి. బాడీని స్ట్రైట్గా ఉంచండి. మోకాళ్ళకు చక్కగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ వ్యాయామాలు మోకాళ్ళ యొక్క మజిల్స్ స్ట్రెంత్ అవుతాయి. పైకి కిందికి అలాగే గుండ్రంగా తిప్పడం, రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా రొటేట్ చేయండి. Opposite side reverse. Stop the practice. రెండు చేతులతో కుడి పాదాన్ని పైకి లేచేసి మూవ్మెంట్ చేయండి. స్వింగింగ్ మూమెంట్స్, స్ట్రెచ్చింగ్ చేస్తూ బాగా slow down the practice, release and relax. అలాగే ఎడమ కాలు ఫోల్డ్ చేసి కుడి తొడ పెట్టి హాఫ్ బటర్ఫ్లై. పైకి పూర్తిగా ఇలా మళ్ళీ కిందికి చేయితో బాగా నొక్కుతూ చేస్తూ ఉండండి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచాలి. నడుము కూడా స్ట్రైట్గా ఉంచండి. అలా రొటేషన్ మూమెంట్స్ కొంచెంగా తిప్పండి. Opposite direction, reverse. Stop. Now, రెండు చేతులతో పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి మూవ్ చేయండి. మూవ్ లెఫ్ట్ అండ్ రైట్ మ్యాక్సిమం చేతులతో నెట్టుతూ బాగా తొడ భాగాన్ని స్ట్రెచింగ్ చేస్తూ
Slow down the practice. Release and relax. Now butterfly రెండు పాదాలు ఫోల్డ్ చేసి కంఫర్టబుల్గా పెట్టుకొని చేతులతో లాక్ చేసుకుని ఇలా పట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్. నా మూవ్ చేయండి. రెండు కడుపులు ఒకేసారి పైకి కిందికి. మెయిన్గా ఆసనాలకు ప్రధానం నడుము కాబట్టి హిప్ జాయింట్ నడుము బాగా ఫ్లెక్సిబిలిటీ అవ్వాలన్నా దీన్ని బాగా చేయాలి. 100 సార్లు కనీసం చేయండి. ఇంక్రీజ్ ద స్పీడ్. Slow down the practice. కొద్దిగా రెండు పాదాలు ముందుకు జరిపి నడుము స్ట్రైట్గా ఉంచి చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేసేయండి. గాలి వదిలేస్తూ లోవర్ బ్యాక్ నుంచి నడుమును సాగదీస్తూ ముందుకు పోండి. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లోవర్ బ్యాక్ ఎంత సాగదీస్తే థైస్ దగ్గర అంత స్ట్రెచ్ పడాలి, వెయిట్ పడాలి. తొడకండరాలు బాగా స్ట్రెచ్ అవ్వాలి, నడుము బాగా బెండ్ అవ్వాలి. బ్రీద్ ఇన్, ఫైనలీ బ్రీద్ అవుట్. కంప్లీట్గా బెండ్ చేయండి, హోల్డ్ చేయండి. దిస్ ఈజ్ బద్ధకోణాసన్. హార్మోన్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం చాలా మంచిది. థైస్ తగ్గడానికి, థైస్ ఫ్యాట్ కరగడానికి. ముందుకు వంచి బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ కమ్ అప్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి లేని వాళ్ళంతా ఇలా కూర్చోండి. ఈ పొజిషన్లో కూర్చొని మీ పాదాలపై వెయిట్ సరిగ్గా పెట్టేసి బ్యాక్ స్ట్రైట్గా ఉంచేసి ఈ పొజిషన్లో కూర్చొని కపాలభాతి, కింది పొట్టలో బాగా మూమెంట్ చేస్తూ గాలిని నోటి ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. కొన్ని రౌండ్లు చేస్తాం. ఆఫ్ ద ప్రాక్టీస్. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగి కాస్త 2-3 నిమిషాలు ఈ విధంగా కూర్చుంటే మీకు మోషన్ ఫ్రీ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే యాంకిల్, నీ, కాఫ్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి కూడా బాగా ఈ పోస్చర్ ఉపయోగపడుతుంది. అలాగే మోచేతుల సహాయంతో ఇలా పెట్టేసి నమస్కారం మొదలు పెట్టి మీ థైస్ని మోచేతులతో నెట్టండి. బాగా ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసి నమస్కారం ముద్ర పెట్టేసి ఇందులో కూడా కొన్ని కపాలభాతి, ఫోర్స్ఫుల్ ఎక్సర్సైజ్. రిలాక్స్. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా మీ టోస్ మీదే నిలబడి మడిమల పైకి లేపగలిగితే అవకాశం ఉంటే ట్రై చేయండి. సేమ్ పొజిషన్ పెట్టేసి చిన్నముద్ర పెట్టేసి కపాలభాతి కొన్ని రౌండ్.
రిలీజ్. నా నార్మల్గా పాదాలు ముందుకు చాపి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇలా లెఫ్ట్ లెగ్ ముందుకు చాపండి. రెండు చేతులు ఇంటర్లాక్ పైకి లేపి స్ట్రైట్గా నడుమును చేతులను వీపులు బాగా స్ట్రెచ్ చేసి గాలి వదిలేస్తూ ముందుకు వంచండి. బ్రీత్ అవుట్. కంప్లీట్గా ముందుకు వంచి తలను మోకాళ్ళకు ఆనిచ్చే ప్రయత్నం చేయండి. కొద్ది కొద్దిగా స్ట్రెచ్. కింద తొడ భాగంలో పిక్క మోకాలు స్ట్రెచ్చింగ్ రావాలి బాగా. పాదాన్ని వెనక్కి లాక్కోండి చేతులతో. మెయింటైన్ ద ఆసన 2 seconds. బ్రీత్ ఇన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్, రిలీజ్. అలాగే రెండవ పాదాన్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులతో నేరుగా పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్. నడుము సాగాలి బాగా, భుజాలు సాగాలి, స్ట్రెచ్ అవ్వాలి. లోవర్ బ్యాక్ నుంచి గాలి వదిలేస్తూ ముందుకు కాస్త బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టలో గాలి ఖాళీ చేస్తూ ఇంకా ఉంచుతూ నుదురు మోకాళ్ళకు దగ్గరగా తగిలేటట్టు ట్రై చేయండి. స్ట్రెచ్కి ఇలా ఉంది. మెయింటైన్ ద ఆసన. నార్మల్ బ్రీతింగ్ కొన్ని సెకండ్లుగా మెయింటైన్ చేయండి. స్ట్రెచ్చింగ్ బాగా చేయండి. బ్రీత్ ఇన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నేరుగా హ్యాండ్స్ పైకి రైజ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. అలాగే రెండు చేతులు ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్. ఇక్కడ నడుము బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు బ్రీత్ అవుట్. గాలి వదిలేస్తూ అలా ముందుకు కొంచెం ప్రయత్నిస్తూ నుదురు మోకాళ్ళకు దగ్గరగా అలా పొట్టలో గాలి ఖాళీ చేస్తూ ఇంకా వీలైతే ఛాతీ తొడలకు ట్రై చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నేరుగా హ్యాండ్స్ పైకి నడుము స్ట్రెచ్ చేయాలి బాగా. రిలీజ్, రిలాక్స్. అలాగే ముందుకు ఎలా వంగామో బ్యాక్ సైడ్ కూడా పాదాల దగ్గర కలిపి చేతులు వెనుక సపోర్ట్ తీసుకోండి. నడుమును ఈ చేతుల సహాయంతో నేరుగా పైకి లిఫ్ట్ చేయండి బాగా. ఇంకా లిఫ్ట్ చేసి మడ భాగాన్ని ఫ్రీగా వెనక్కి వాల్చండి. రెండు చేతుల మీద బరువు సమానంగా వేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. నౌ సుఖదండాసనలో కూర్చోండి. చేతి వేళ్ళకు సంబంధించిన వ్యాయామం చేద్దాం. రెండు చేతులు పైకి, అంగుళి శక్తి వికాస మూమెంట్. చేతి వేళ్ళను బలంగా పూర్తిగా మూయడము, మళ్ళీ ఓపెన్ చేయడం. మెడ నుంచి చేతి వేళ్ళ లోపల ఉన్న కండరాలు నరాలన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యే విధంగా గట్టిగా చేస్తూ ఉండాలి. ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ ఫింగర్, వేగంగా చేయాలి. అలాగే పైకి కిందికి మూమెంట్ చేయండి. అప్ అండ్ డౌన్. రిస్ట్ జాయింట్ బాగా మూమెంట్ అవ్వాలి. లోపలికి బయటికి మూవ్ చేయండి. బొటపల్లి లోపలికి పెట్టేసి వేళ్ళు మూసి గుండ్రంగా రొటేషన్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్, రివర్స్. రిలాక్స్. ఎల్బో మూమెంట్స్. చేతి వేళ్ళు ఇలా సపోర్ట్ చేసి బ్రీత్ అవుట్. మోచేతుల్ని పూర్తిగా స్ట్రెచింగ్ చేయాలి. షోల్డర్స్ సమానంగా ఉండేటట్టు మీ చేతులు ఉండాలి. అలాగే సైడ్ స్ట్రెచింగ్.
Stop the practice. Relax. నడుము మెడ స్ట్రైట్గా ఉంచి చేతి వెళ్ళు ఇలా సపోర్ట్ చేయండి. మోచేతులు నిదానంగా కిందికి దించి ఊపిరి తీసుకుంటూ అలా నేరుగా పైకి ఆకాశం వైపు మోచేతులు చూపి వెనక్కి నుంచి నిదానంగా కిందికి దించాలి. గుండ్రంగా ఇలా స్లోగా చేయండి. షోల్డర్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అనేక రకాల మెడ నొప్పులు, రోజన్ షోల్డర్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా షోల్డర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ను బాగా స్ట్రెచ్చింగ్ గుండ్రంగా తిప్పే ఈ అభ్యాసాన్ని రోజు చేసుకుంటూ ఉంటే మీకు షోల్డర్స్ యొక్క ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. స్లోగా రొటేట్ యువర్ షోల్డర్ జాయింట్ ఫుల్లీ కంప్లీట్లీ. మెడను స్ట్రైట్గా ఉంచి తిప్పగలిగితే మంచిది. అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా స్లోగా చేయండి. ఆఫ్ ద ప్రాక్టీస్. చేతులు స్ట్రెచింగ్ మూమెంట్ చేయండి. చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలంటే మోచేతులు దగ్గరికి దూరంగా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండాలి. అలాగే పైకి కిందికి మూమెంట్ చేయండి. అలాగే గోముఖాసన స్ట్రెచ్. వెనుక హ్యాండ్స్ టచ్ అయ్యే విధంగా బైసెప్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గాలంటే బాగా 50-60 స్టైల్స్ అన్న కనీసం మూమెంట్ చేస్తూ ఉండాలి. తల స్ట్రైట్గా ఉంచండి. ఇట్లా స్ట్రెచ్ అప్ హ్యాండ్స్ బాగా వేగంగా స్పీడప్. Slow down the practice. Release and relax. అలాగే లాస్ట్ ఫైనల్గా లోపలికి బయటికి హ్యాండ్స్ మూవ్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Slow down, release and relax. ఇప్పుడు మెడకు సంబంధించిన వ్యాయామాల కోసం స్ట్రైట్గా ఉంచి కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ మెడ భాగాన్ని నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. పూర్తిగా వెనక్కి స్ట్రెచ్ చేసి మీ వెనుక తల వెనుక ఉన్న భాగాన్ని వీపు కానించి గొంతు భాగాన్ని బాగా సాగదీసి ఉంచాలి. మెడనొప్పి లేని వాళ్ళంతా, ఇబ్బంది లేని వాళ్ళంతా నెమ్మదిగా గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. కంప్లీట్ ఫార్వర్డ్ బెండింగ్. మెడనొప్పి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న సర్జరీస్ అయినా మెడను మధ్య వరకే వచ్చి ఆపేసేయండి. బ్రీద్ ఇన్, మళ్ళీ పైకి తీసుకెళ్ళండి. స్ట్రెచ్ ఫీల్ అవుతూ మెడ కండరాలను బాగా సాగదీయండి. బ్రీద్ అవుట్, స్లోలీ వెంట్ ఫార్వర్డ్. బ్రీద్ ఇన్, శ్వాసను అనుసంధానం చేస్తూ చేయండి. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రిలాక్స్. కంపెనీ సెంటర్. అలాగే కుడి చెవు కుడి భుజానికి తాగే విధంగా మెడను ఉంచండి. చూడండి, కుడివైపు మెడ కండరాలు బాగా కంప్రెస్ అవుతూ ఉండాలి. ఇంకా ట్రై చేయండి. ఎడమవైపు మెడ బాగా స్ట్రెచ్ అవుతూ ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా పైకి లేపి
బ్రీత్ అవుట్. ఎడమ వైపు ఎడమ చెవు ఎడమ భుజానికి తాకుతున్నట్లుగా మెడను వంచుతూ ఉండండి. మళ్ళీ స్లోగా పైకి. మళ్ళీ కుడివైపు నేరుగా పైకి. మళ్ళీ ఎడమ వైపు. పక్కకు వంగుతున్నామంటే గాలి వదిలిపెట్టాలి. పైకి లేస్తున్నామంటే గాలిని పీల్చాలి. రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్. ఫైనల్లీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రిలాక్స్. అలాగే మెడ భాగాన్ని ట్విస్టింగ్ చేయాలి. ఎడమ వైపు నెమ్మదిగా మెడను తిప్పండి. నిదానంగా ఎక్సేల్ చేస్తూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. మెడ మాత్రం పూర్తిగా ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేయడం వల్ల మెడ కండరాల యొక్క శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. పూర్తిగా ట్విస్ట్ చేసి వెనక్కి చూసే ప్రయత్నం చేయండి. కొద్దిగా మెడ భాగాన్ని పైకి లేపి పైకి చూడగలిగితే ఇంకా ఉంటుంది. మళ్ళీ కమ్ టు నార్మల్ పొజిషన్, సెంటర్కి వచ్చేయండి. అలాగే కుడివైపు మెల్లమెల్లగా పూర్తిగా ట్విస్ట్ చేయండి. అవసరమైతే చేతి సహాయంతో మెల్లగా నొక్కుతూ ఇంకా ట్విస్ట్ చేసి కొద్దిగా పైకి చూడండి. అలాగే బ్రీత్ ఇన్, గాలి పీలుస్తూ మధ్యలోకి. బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఫుల్లీ ట్విస్ట్ యువర్ నెక్. బ్రీత్ ఇన్. మళ్ళీ సెంటర్. బ్రీత్ అవుట్. అలాగే కుడివైపు ట్విస్ట్ చేయండి బాగా. కొద్దిసేపు అలాగే ఉండగలిగితే హాయిగా ఉంటుంది. బ్రీత్ ఇన్. లాస్ట్ రౌండ్. బ్రీత్ అవుట్. పూర్తిగా తిప్పండి. తిప్పి నెమ్మదిగా పైకి చూస్తూ మెడ కండరాలను బాగా సాగదీయండి. బ్రీత్ ఇన్. ఫైనల్లీ బ్రీత్ అవుట్. కుడివైపు ట్విస్ట్ చేయితో అలా పెట్టేసి బ్రీత్ ఇన్. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. రిలాక్స్. ఫైనల్లీ మెడ భాగాన్ని గుండ్రంగా తిప్పే అభ్యాసము. ఇబ్బంది లేని వాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు, మెడ నొప్పులు బాగా ఉన్న వాళ్ళు ఇది గుండ్రంగా తిప్పేది చేయకూడదు. మిగతా వాళ్ళంతా కూడా చేయండి. మెడను కిందకి దించండి. గాలి పీలుస్తూ నెమ్మదిగా ఒకవైపు పైకి, గాలి వదిలేస్తూ కిందికి. ఇలా ఫుల్గా మీ మెడ కండరాలను రొటేట్ చేస్తూ ఉండాలి. 8 to 10 rounds one side, then opposite side. Viewers, stop the practice, relax. Now, నేత్రశక్తి వికాస్, కంటికి సంబంధించిన వ్యాయామాలు. స్ట్రైట్గా కూర్చోండి. కళ్ళు ఓపెన్ చేసి బాగా చూడండి. కనురెప్పలు మామూలుగా ఓపెన్ చేసి మెడ భాగాన్ని కదిలించకుండా కన్ను గుట్టును మాత్రమే కదిలించే ప్రయత్నం చేయాలి. అప్, పైకి చూడండి. నేరుగా ఎంతవరకు చూడగలిగితే కన్ను లోపల గుడ్డు భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ బాగా డౌన్, పూర్తిగా కిందికి నేలవై. అప్ డౌన్, 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 up, down, up, down, up, down. రిలాక్స్. అలాగే కుడివైపు ఎడమవైపు చేస్తాము. మెడ మాత్రం కదలకూడదు. ఏకాగ్రతగా చేయండి. రైట్ ఎంతవరకు చూడగలిగితే కుడివైపు అంతా చూడాలి. లెఫ్ట్, రైట్,
left, right, 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 left. Relax. Now కనుగుడ్డును 4 వైపులా గుండ్రంగా తిప్పేస్తాం. ఐబాల్ ఫుల్ రొటేషన్ మూమెంట్. ఫస్ట్ పై నుంచి స్టార్ట్ చేస్తాం. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇలాగే మీ కనుగుడ్డు భాగాన్ని 4 వైపులా మనసు పెట్టి నిదానంగా గుండ్రంగా తిప్పుతూ ఉండండి. 10 నుంచి 12 సార్లు కనీసం చేసే ప్రయత్నం చేయండి. ఐబాల్ ఫుల్ రొటేషన్ మూమెంట్. ఆపోజిట్ సైడ్ రివర్స్ కూడా ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల కంటికి సంబంధించిన నర్వ్స్ అన్నీ చాలా సున్నితంగా సూక్ష్మంగా ఉంటాయి. రక్త ప్రసరణ బాగా జరిగి కంటి చూపు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఐ ఎక్సర్సైజెస్ కంపల్సరీ రోజులో చేసుకుంటూ ఉండాలి. రిలాక్స్. కళ్ళు గట్టిగా మూసిన తర్వాత 2 చేతులు బాగా రాపిడి చేస్తూ వేడిని ఉత్పత్తి చేయండి. అరచేతులు బాగా రుద్దండి. వెంటనే చేతులు డొప్పవల పెట్టేసి కంటి పైన పెట్టేసి ఆ వేడి అనుభూతి ద్వారా కంటి చుట్టూ ఉన్న కండరాలను రిలాక్స్ చేయండి. నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేసి చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్. కింది భాగము, పై భాగము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా సున్నితంగా మసాజ్ చేస్తూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేయండి. నా కమ్ టు ది స్టాండింగ్ పొజిషన్. నడుముకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తాం. బిఫోర్ సూర్య నమస్కార్స్ నడుము ఫ్రీ అవ్వడానికి 2-3 రకాల వ్యాయామాలు. స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. కాళ్ళ మధ్య కొంత గ్యాప్ ఇచ్చేసేయండి. కుడి చేతిని పైకి లేపండి. ఎగ్జాక్ట్లీ నడుము కూడా పక్కకు వంచుతూ స్ట్రెచ్చింగ్ వచ్చే విధంగా బాగా వంచండి. అలాగే లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి బాగా. బరువు మొత్తము మీ థైస్ మీద, కాళ్ళ మీద పడే విధంగా నడుము కండరాలు సాగదీస్తూ సైడ్ బెండింగ్ మూమెంట్ చేస్తూ ఉండండి. 20 సార్లు. స్లో డౌన్ ద ప్రాక్టీస్. రిలాక్స్. అలాగే కాళ్ళు దూరంగా ఉంచి కదలకుండా చేతులు ముందుకు చాపండి. కట్టి చక్రాసనం మూమెంట్. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పూర్తిగా మీ వెన్నుపూసలో బాగా ట్విస్టింగ్ వచ్చే విధంగా బాగా హ్యాండ్స్ రైజ్ చేసి తిరుగుతూ ఉండాలి. నడుము, వీపు భాగము, అప్పర్ బ్యాక్, హ్యాండ్, షోల్డర్స్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉండాలి. పాదాలు మాత్రం కదలకూడదు. ట్విస్ట్ చేయండి బాగా. స్లో డౌన్ ద ప్రాక్టీస్. రిలీజ్ అండ్ రిలాక్స్. అలాగే కాలు దూరంగా పెట్టేసి త్రికోణాసన మూమెంట్. చేతులు బాగా పైకి లేపేసి నడుము నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ముందుకు వంగుతాం కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా వాళ్ళంతా ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release and relax. ఫైనల్గా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఇది కూడా నడుము నొప్పి ఉన్న వాళ్ళు మానేసేయండి. మిగతా వాళ్ళు ట్రై చేయండి. బ్రీదింగ్, శ్వాస తీసుకుంటూ చేతులు తల మెడ నడుము అలా బెండ్ చేసి గాలి వదిలేస్తూ ముందుకు పోవాలి. 1, 2, 3, 4, 5. నీ స్ట్రైట్గా ఉంచండి. 6, నడుము బాగా ఉంచండి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. ఫైనల్లీ చేతులు అంతా లాక్ చేసుకొని కాళ్ళు దూరంగా ఉంచి చేతులు ఇలా పెట్టేసి ఊపిరి తీసుకుంటూ బాగా హీల్స్ బాగా రేస్ చేయండి. కాఫ్ మజిల్, నీ క్యాప్స్, లోవర్ బ్యాక్, వీపు కండరాలు, భుజాలు, మోచేతులు, అరచేతులు సాగదీయండి పైకి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్లోలీ డౌన్. అలాగే సెకండ్ టైం బ్రీదింగ్. శ్వాసను తీసుకోండి కంప్లీట్గా. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ శ్వాస మీదే బ్యాలెన్స్ చేయండి. బాడీ షేక్ కాకూడదు. బ్రీద్ అవుట్. అలాగే పైకి స్ట్రెచ్ చేసి ఫ్రంట్ బ్రీత్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నా ఫైనల్లీ ట్విస్ట్ చేయండి. రైట్ చేసి బాగా పైకి సాగదీయండి. అలాగే రైట్ సైడ్ స్ట్రెచ్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, రైట్ సైడ్ స్ట్రెచ్, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, రైట్ సైడ్ స్ట్రెచ్. రిలీజ్. నా సూర్య నమస్కారాలు చేయడానికి బాడీ సిద్ధపడింది. ఒక రౌండ్లో 12 ఆసనాలు ఉంటాయి. పోస్చర్స్ సరిగ్గా వస్తున్నాయి లేదా చెక్ చేసుకోండి. ట్రై చేయండి. మెయిన్గా బ్రీతింగ్ జోడించి చేయగలిగితే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఆసనంలో ఒకసారి బ్రీతింగ్ ఉంటుంది, ఒకసారి బ్రీత్ అవుట్ ఉంటుంది. కాబట్టి శ్వాసను జోడిస్తూ చేయగలిగితే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. 20 నుంచి 30, 40 రౌండ్లు, 50 రౌండ్లు వయసును బట్టి చేసుకుంటూ ఉండాలి. ఓకే, చేసే వాళ్ళంతా మ్యాట్కి ముందుకు వచ్చేయండి. నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పి, వెన్నుపూస ఆపరేషన్ చేయడం వాళ్ళు, ఏజ్ బాగా హెల్త్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చొని ఇతర వ్యాయామాలు కానీ ప్రాణాయామాలు కానీ చేసుకోండి. మిగతా వాళ్ళంతా సూర్య నమస్కారం చేయడానికి వీ షేప్లో ఉంచి పాదాలు షోల్డర్స్ బాగా వెనక్కి తీసేసి 1 ప్రణమాసన్. సూర్య భగవాన్ యొక్క రూపాన్ని ఇక్కడ దృష్టి స్థానం ప్రతిష్ఠించుకొని సూర్య భగవానుని మనము పూజిస్తూ సూర్య నమస్కారాలు చేయగలిగితే మంచిది. అరచేతులు బాగా ప్రెస్ చేయండి. మోచేతులు స్ట్రైట్గా ఉంచాలి. 2 శ్వాస తీసుకుంటూ నేరుగా చేతులు పైకి లేపుతూ నడుము, మెడ, చేతులు వెనక్కి సాగదీసి బెండ్ చేసి బ్యాలెన్స్ చేయండి. హస్త ఉత్తానాసన్. 3 లోవర్ బ్యాక్ సాగదీస్తూ 2 చేతులు పాదాల తిరుగులా పెట్టి తల భాగాన్ని వంచుతూ ఉండాలి. మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉండాలి. 4 రైట్ లెగ్ మ్యాక్సిమం వెనక్కి తీసుకెళ్ళండి. కుడి మోకాలు నేల మీద పెట్టి నడుమును కిందికి నొక్కుతూ పైకి చూడాలి ఆకాశం వైపు. ఇది అశ్వ సంచలనాసన్. 4వ ఆసనము. ఎంత బాగా మీకు పొత్తి కడుపులో ప్రెషర్ రావాలి, గొంతు దగ్గర బాగా స్ట్రెచ్చింగ్ రావాలి, థైరాయిడ్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి బెస్ట్ ఆసన అశ్వ సంచలనాసన్. 5 లెఫ్ట్ లెగ్ బ్యాక్. నడుమును చేతుల సహాయంతో పైకి లిఫ్ట్ చేయండి పర్వతం వలె. ఇంకా కాస్త పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటే పాదాలు కూడా మడివలు పూర్తిగా నేలకు తగ్గుతూ ఉండాలి. మోకాలు స్ట్రైట్గా ఉంచండి. పిక్కలు, తొడలు, చేతులు, భుజాలు, వీపు కండరాలు అన్నీ సాగతీయండి. స్ట్రెచ్చింగ్గా ఉండాలి. 6 మోకాలు నేల మీద పెట్టి
బాడీని కొద్దిగా ముందుకు జరిపి మోచేతులను కంట్రోల్ చేస్తూ బెండ్ చేయాలి. అష్టాంగాసన్. 7 గాలి పీలుస్తూ భుజంగాసన్. వీలైతే మోకాళ్ళు పైకి లేపి ఉంచాలి, సపోర్ట్ చేయకూడదు. లోయర్ బ్యాక్ వెన్నుపూసలో బాగా స్ట్రెచ్చింగ్ కావాలి. ఇది కూడా కొంత బాగా స్ట్రెచ్ చేయండి బాగా. 8 కాళ్ళు చేతులు కదిలించకుండా నడుము పైకి లిఫ్ట్ చేయాలి. వీలైతే మడిమలు పూర్తిగా నేల మీద పెట్టండి. గొంతు భాగాన్ని కంప్రెస్ చేయండి. 9 కుడికాలు ముందుకు తీసుకురండి. పాదము చేతుల వైపు రాకుండా ఉంటే కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండాలి. నడుము లోపలికి నెట్టుతూ పైకి చూడండి. అశ్వ సంచలనాసన్. 10 ఎడమకాలు ముందుకు సాగదీస్తూ హెడ్ డౌన్ చేయండి. పాదహస్తాసన్. 11 ఇన్హేల్ బెండ్ బ్యాక్. 12 exhale release. Second round. 1 ప్రణమాసన్. 2 హస్త ఉత్తానాసన్. ఎంత బాగా బెండ్ చేయగలిగితే అంత మంచిది. 3 బ్రీత్ అవుట్. 4 left leg back, stretch up your body, look up. 5 right leg back, Parvatasana. 6 inhale, exhale, hold the breathing. Ashtangasana. Improve your physical fitness. మీరు మోచేతులు అరచేతుల సహాయంతోనే బాడీని కంట్రోల్ చేస్తూ బటక్ పైకి రేస్ చేసి 8 అంగాలు నేలకు తగిలి ఉండాలి. 2 కాళ్ళు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, ఛాతీ, గదువ నేలకు టచ్ చేస్తూ ఉండాలి. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. పర్వతాసనం నడుము బాగా పైకి స్ట్రెచ్ చేయండి. 9 మళ్ళీ ఎడమకాలు ముందుకు పైకి చూడండి. 10 కుడికాలు ముందుకు. 11 inhale, bend back. 12 exhale, release. Third round. 1 2 3 4 ఒకసారి రైట్ లెగ్, ఒకసారి లెఫ్ట్ లెగ్ చేయాలి. 5 6 7 8 9 look up. 10 11 12 release. Fourth round. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 release. 2 more rounds. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 okay. Last final round. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 release and relaxation. Savasana.
ఏం చేసిన అలాల్లో శవాసంలో పడుకోండి. కాళ్ళు దూరము, చేతులు దూరము, అరచేతులు ఆకాశం ఎత్తుతూ కళ్ళు మూసుకొని ప్రశాంతమనిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఉన్న మంచి సాంగ్ రిలాక్స్గా హాయిగా వినండి. నెమ్మదిగా శరీర స్పృహలో ఉండండి. కాలి వేళ్లను కాస్త కదిలించండి, చేతి వేళ్లను కాస్త కదిలించండి, తల మెడ అటు ఇటు తిప్పండి, రెండు పాదాలను దగ్గర కలపండి, రెండు చేతులు శరీరానికి దగ్గర తీసుకురండి. కుడి చేతిని నేలకు తగిలిస్తూ నేరుగా తల వైపు పైకి తీసుకెళ్ళండి. రెండు పాదాలు ఫోల్డ్ చేసి కుడి వైపుకు తిరిగి పడుకోండి. రిలాక్స్. ఎడమ అరచేతిని నేల మీద పెట్టి ఇప్పుడు ఎడమ అరచేతిని మరియు కుడి మోచేతిని నొక్కుతూ గాలి పీలుస్తూ నెమ్మదిగా పైకి లేవండి. నా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేది. స్టాండింగ్ ఆసన స్థితి. పాదాలు వీషేప్లో ఉంచేసి చేతులు రెండు పక్కకు చెస్ట్ బాగా ఎక్స్టెండ్ చేయండి. అర్ధకటి చక్రాసనం చేయబోతున్నాం. మీ కుడి చేతిని నేరుగా మెల్లమెల్లగా పక్కకు శ్వాస తీసుకుంటూ నిదానంగా షోల్డర్ లెవెల్ దాకా పైకి లేపండి. అరచేతిని ఆకాశం వైపు తిప్పేసి నెమ్మదిగా ఇంకా పైకి తీసుకెళ్ళండి. కొంచెం అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత బైసెప్ చెవుకు తగిలిన తర్వాత చేతిని నడుమును పైకి స్ట్రైట్గా ఇప్పుడే ఉంచదు, స్ట్రైట్గా సాగదీయండి. స్ట్రెచప్. కాళ్ళు కొద్దిగా దూరంగా ఉంచి ఎడంవైపు నడుము, మెడ, తల స్ట్రైట్గా ఎగ్జాక్ట్లీ ఈ కండరాలన్నీ బాగా సాగేటట్టుగా ప్రక్క నుంచి ఉంచాలి. ముందుకు వెనక్కి వంగకూడదు. ఎడమ చేతిని ఫ్రీగా వదిలేసేయాలి. నా మీ ఎడమ చెవు ఎడమ భుజానికి తగులుతున్నట్టుగా ఉండాలి. శరీర భారము రెండు కాళ్ళపై సమానంగా వేయండి. నీ స్ట్రైట్గా పెట్టి కుడి మోచేతిని బాగా స్ట్రెచింగ్ చేస్తూ కళ్ళు మూసుకుని కొంత సమయం ఇలాగే మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి స్ట్రెచ్ చేయండి. బాగా నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ హ్యాండ్ డౌన్ షోల్డర్ లెవెల్. తర్వాత అరచేతి తిప్పేయండి. నిదానంగా తిరిగి రిలాక్స్. ఆసనం చేసిన తర్వాత ప్రశాంత మనస్సులై శరీరంలో జరుగుతున్న మార్పులను, శ్వాసక్రియలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ విశ్రాంతి పొందాలి. ఎంతసేపు ఆసనం చేస్తే అందులో సగ భాగం మీద రిలాక్స్ అవ్వాలి. అలాగే రెండో వైపు చేస్తాం. స్థితి.
ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ నిదానంగా మనసు పెట్టి మెల్లమెల్లగా చేతిని పైకి లేపి షోల్డర్ లెవెల్, అరచేతితో ఆకాశం వైపు తిప్పుతూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మెల్లమెల్లగా పైకి తీసుకెళ్ళండి. కంటిన్యూ మూమెంట్ ఉండాలి, మనసు మాత్రమే చేయి మీద ఉండాలి, చూడకుండా చేయగలగాలి. స్ట్రెచ్ చేయాలి బాగా పైకి. నా ఎగ్జాక్ట్లీ కుడి వైపు నుంచి మాత్రమే నడుము, మెడ, చేయి, తల పక్క భాగం నుంచి వంచుతూ ఉండాలి. ఇలా ఉంచడం వల్ల మీ వీపు కండరాలు, ప్రక్కటెముకలు, భుజము, మెడ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అవుతూ బెండ్ అవ్వాలి. నా ఇలా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని స్థిరం సుఖం ఆసనం. ఫైనల్ పొజిషన్లో ఆసనం ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి, సుఖంగా రిలాక్స్గా ఉండాలి, కదలకుండా ఉండాలి. ఒకవైపు స్ట్రెచ్చింగ్ వస్తున్నా కూడా పెయిన్ అనిపించినా కూడా ఆ పెయిన్ మీకు అనిపించకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నేరుగా శ్వాస తీసుకుంటూ తల, మెడ, నడుము, చేతిని ఒకేసారి పైకి లేపి స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ మెల్లమెల్లగా షోల్డర్ లెవెల్, అరచేతులు ఆకాశం నేల వైపు చూపిస్తూ కిందికి దించి రిలాక్స్. ఈ ఆసనాన్ని రెగ్యులర్గా చేయడం వల్ల మెయిన్గా నడుములో మంచి ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. అలాగే లివర్ ఫంక్షన్స్ యాక్టివేట్ అయ్యే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వెన్నుముకను లాటరల్ బెండింగ్ చేయడం వల్ల వెన్నుముకలు అంటే ఉన్న నరాలన్నీ చైతన్యవంతమై వాటికి రక్త ప్రసరణ బాగా జరిగే విధంగా ఈ ఆసనము మనకు లభిస్తుంది. రెండవ ఆసనము పాదహస్తాసనం, ముందుకు వంగే ఆసనం కాబట్టి నడుము నొప్పి ఉన్న వాళ్ళు కాస్త వెనక్కి వంగే ఆసనం కానీ లేకుంటే ఇది తాడాసనం కానీ చేస్తూ ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనం చేద్దాం. వీ షేప్లో పెట్టండి, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేయండి, నెమ్మదిగా 2 మోకాలను బెండ్ చేయండి. ఇది ఉత్కటాసన పొజిషన్. మోకాల యొక్క శక్తి బాగా పెరుగుతుంది. ఇందులో రోజు కొద్దిసేపు ఉండగలిగితే కాఫ్ మజిల్ మీద బరువు పడుతుంది కాబట్టి కాఫ్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంత్ అవుతాయి. ఈ పొజిషన్లో ఉండి శ్వాస తీసుకుంటూ నిదానంగా నేరుగా పైకి లేపి భుజాలు, చేతులు బాగా సాగదీసి గాలి వదిలేస్తూ మోకాళ్ళను వెనక్కి తీసుకుంటూ తల, మెడ, చేతుల్ని ముందుకు వంచుతూ పాదాలకు ఇరువైపులా పెట్టే ప్రయత్నం చేయండి. లేదా యాంకిల్ దగ్గర కానీ కాఫ్ మజిల్ దగ్గర కానీ పట్టుకోండి. తల భాగాన్ని మెల్లమెల్లగా ముందుకు వంచుతూ మోకాళ్ళకు దగ్గరగా తీసుకెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఈ బరువంతా కూడా పిక్క కండరాల మీద, తొడ కండరాల మీద పడి ఆ మజిల్స్ అన్ని బాగా సాగదీయబడతాయి. తద్వారా పొట్టలో ఉన్న గాలిని ఖాళీ చేసి పొట్ట కండరాలు లోపలికి లాక్కోండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. శ్వాస తీసుకుంటూ నిదానంగా 2 చేతులు తల, మెడ పైకి లేపి కాళ్ళు కొద్దిగా దూరం పెట్టి ఎలా మనం లోవర్ బ్యాక్ నుంచి బెండ్ చేసామో అలాగే వెనక్కి కూడా లోవర్ బ్యాక్ దగ్గర బెండ్ చేసి చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా చేతులు పైకి తీసుకొచ్చి హ్యాండ్స్ పక్క నుంచి ఇది పాదహస్తాసనం. పొట్టకు సంబంధించిన అన్ని అవయవాల యొక్క శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి వృద్ధి అవ్వడము, మలబద్ధకము నివారింపబడుతుంది, తలలోకి రక్త ప్రసరణ బాగా వేగంగా జరుగుతుంది, స్త్రీలలో రుచి సంబంధమైన వ్యాధులు దూరమవుతాయి, పిక్క కండరాలు, తొడ కండరాలు బలోపేతమవుతాయి. దీనికి కాంప్లిమెంటరీ వెనక్కి వంగి ఆసనం చేయడం వల్ల బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అర్ధచక్ర ఆసనం చేయబోతున్నాం. పాదాలు 2 కంఫర్టబుల్గా కాస్త బీ షేప్లో కాకుండా ఏ షేప్లో పెట్టుకుంటే పాదం యొక్క చివరి భాగము కూడా బరువు పడుతుంది కాబట్టి ఆ మజిల్ బాగా స్ట్రెంత్ అవుతుంది. పాదం కంప్లీట్గా బ్యాలెన్స్, ఆ బరువు సమానంగా మొత్తం అన్ని భాగాలకు ప్రసరించే విధంగా పొజిషన్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ 2 నడుము మీద చేతులు పెట్టుకొని చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేయండి.
లోవర్ బ్యాక్ దగ్గర నుంచి ఫస్ట్ నిదానంగా ఉంచండి, తర్వాత మిడిల్ బ్యాక్ని కొద్దిగా ఉంచండి, తర్వాత అప్పర్ బ్యాక్ని ఇంకా కొద్దిగా ఉంచండి, తర్వాత మడ భాగాన్ని ఉంచండి. జాగ్రత్తగా చేతులతో నడుమును ముందుకు నెట్టుతూ ఎగభాగాన్ని బాగా ఎక్స్పాండ్ చేయండి. మెయింటైన్ ఆసన అర్ధ చక్రాసన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా పైకి లేచి ఎలా బెండ్ చేసామో అలాగే కంటిన్యూగా నెమ్మదిగా ముందుకు ఉంచుతూ నీస్ బెండ్ చేయకుండా తల మెడను బాగా బెండ్ చేసి ఒక 10 సెకండ్స్ అలాగే కదలకుండా ఉండండి. తద్వారా మనము ఇంతకుముందు కలిగిన ఒత్తిడి అంతా కూడా దూరం అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత నెమ్మదిగా పైకి లేచి హ్యాండ్స్ రిలీజ్ చేసేయండి. నా సిట్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోదాం. సుఖదండాసన్. నెమ్మదిగా కూర్చోండి. రిలాక్సింగ్ సుఖదండాసన్. ఇలా మెడ వెనక్కి వాల్చి ప్రశాంత మనస్కులై చేతుల సహాయంతో నడుము చేతులు సహాయంతో బాగా బ్యాలెన్స్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. కూర్చొని చేసే ఆసనాల్లో విశ్రాంతి స్థితి. కూర్చొని చేసే ఆసనాల్లో మొదటి ఆసనము అర్ధమత్స్యేంద్రాసనం చేయబోతున్నాం. అర్ధమత్స్యేంద్రాసనం ఇబ్బంది అయిన వారు వక్రాసనం ట్రై చేయండి. వక్రాసనం ట్రై చేస్తే కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి కాబట్టి సో కొద్దిగా థైస్ లావుగా ఉన్నా, పొట్ట లావుగా ఉన్నా, భుజాలు లావుగా ఉన్నా అందదు కాబట్టి వక్రాసనం చేసిన తర్వాత మెల్లమెల్లగా అర్ధమత్స్యేంద్రాసనం అలవాటు అవుతుంది. స్థితి 2 పాదాల దగ్గరికి కలిపేసేయండి. చేతులలో సపోర్ట్ చేయండి. ముందుకు చూస్తూ ఉండండి. ఫస్ట్ కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ కింద ఉంచండి. ఎడమ తొడ కింద మీ మడిమ ఎడమ పిరుదు తగిలే విధంగా లోపలికి వంచాలి. మోకాలు బాగా బెండ్ చేసి ఎడమ మోకాలు కిందికి వచ్చే విధంగా అలా ట్రై చేయాలి. అలాగే ఎడమ కాలు ఫోల్డ్ చేసి నెమ్మదిగా కుడి మోకాలు ప్రక్కనే నిలబెట్టాలి. నిలబెట్టి వెంటనే ఇక్కడ చెయ్యి సపోర్ట్ పెట్టాలి, లేకపోతే వాలిపోతుంది. కాబట్టి చెయ్యి సపోర్ట్ పెట్టండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. కుడి పిరుదు భాగం మీద మాత్రమే నడుము వెయిట్ అయి ఉంది కాబట్టి ఎడమ పిరుదు భాగం పైకి లేచింది కాబట్టి సింగిల్ బట్టక్ మీదే బ్యాలెన్స్ చేయాలి. లోవర్ బ్యాక్ను స్ట్రైట్ పెట్టేసి ఎడ భాగాన్ని ఎక్స్పాండ్ చేసి కుడి చేతిని నేరుగా ఊపిరి తీసుకుంటూ సాగదీయండి. స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మీరు ఎడమ మోకాలు స్ట్రైట్గా ఉండడంతో పాటు కుడి చేయి బాగా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రెచ్ అవ్వాలి బాగా. స్ట్రెచ్ అప్. షోల్డర్ దగ్గర బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఊపిరి వదిలేస్తూ ఎడమ మోకాలను క్రాస్ చేయండి. ఎంత బాగా మోచేయి వరకు ఇట్లా క్రాస్ రాగలిగితే పట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఎడమ పాదం అందేవాళ్ళు పాదాన్ని పట్టుకోండి, లేదా కుడి మోకాలు అందేవాళ్ళు కుడి మోకాల దగ్గర పట్టుకోండి, లేదా కాఫ్ మజిల్ పిక్క దగ్గర మీకు ఎక్కడ క్యాచ్ అయితే అక్కడ పట్టుకోండి. ఎడమ చేతిని తీసి ఇలా సపోర్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నడుము చుట్టూ తిప్పవచ్చు. కంఫర్టబుల్గా పెట్టుకోండి. నౌ ట్విస్ట్ యువర్ బాడీ లెఫ్ట్ సైడ్. గాలి వదిలేస్తూ నెమ్మదిగా మనసు పెట్టి మీకు ఈ ఆసనంలో అనేక రకాల లాభాలు ఉంటాయి. ఎస్పెషల్లీ పొత్తి కడుపుకు సంబంధించిన డయాబెటిక్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే మీ భుజాలు బాగా ట్విస్ట్ చేయండి. థైరాయిడ్ సమస్య తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. హార్మోన్ సమస్యలకు కళ్ళు మూసుకొని ఒక అర నిమిషం మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఫస్ట్ తలా మెడ మాత్రమే తిప్పాలి. తర్వాత చేతిని సపోర్ట్ పెట్టండి. కుడి చేతిని నేరుగా స్ట్రైట్గా పెట్టండి. గాలి పీలుస్తూ హ్యాండ్ డౌన్ చేసి ఎడమ కాలు ముందుకు తీసేయండి. కుడి కాలు తర్వాత తీసేయండి. నౌ రిలాక్స్. కళ్ళు మూసుకోండి. ప్రశాంత మనస్సులై శ్వాసను బాగా తీసుకుంటూ వదులుతూ కంప్లీట్లీ రిలాక్స్. ఫుల్లీ రిలాక్స్.
అలాగే రెండవ వచ్చేస్తాం స్థితి. ఎడమ కాలు ఫోల్డ్ చేసి కుడి తొడ కింద పెట్టండి. కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు పక్కన చక్కగా నిలబెట్టండి. కుడి చేయి సపోర్ట్ పెట్టుకోండి. కుడి మోకాలు ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ నేరుగా పైకి సాగదీయండి. పైకి సాగదీసి ఇక్కడ క్రాస్ చేస్తూ కుడి మోకాలు క్రాస్ చేస్తూ వీలైన వాళ్ళు చేతిని ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోండి. కుడి పాదం పట్టుకోగలిగితే ఇంకా బాగా ఉంటుంది. కుడి చేతిని నడుము చుట్టూ తిప్పడం కానీ లేదా ఇలా పట్టుకొని మీరు నడుము భాగాన్ని ట్విస్ట్ చేయండి. ఒక బట్టను పిండితే ఏ విధంగా ఒత్తిడి వస్తుందో ఆ విధంగా మీ నడుము పొట్ట భాగంలో ఒత్తిడి రాగలిగితే చాలా మంచి లాభాలు ఉంటాయి. ట్రై టు మెయింటైన్ ద ఆసన అట్లీస్ట్ హాఫ్ టు 1 minute విత్ నార్మల్ బ్రీతింగ్. మెయింటైన్ ద బ్యాలెన్స్. కేవలము ఇప్పుడు ఎడమ పిరుదు భాగం మీదే మెయింటైన్ చేస్తాం. కుడి పాదాన్ని నేలకు నొక్కుతూ ఉంటాం. ఎడమ పాదం ఆల్రెడీ సపోర్ట్ ఉంటుంది. ట్విస్టింగ్ చేయండి బాగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా తల మెడ తిప్పండి. కుడి చేయి వెనుక సపోర్ట్ పెట్టి ఎడమ చేతిని ఊపిరి తీసుకుంటూ పైకి, ఊపిరి వదిలేస్తూ కిందికి. తర్వాత కుడి పాదాన్ని రిలీజ్ చేయండి. ఎడమ పాదాన్ని ముందుకు. రిలాక్సింగ్ సుఖదండాసన. ప్రశాంత మనస్కులై హాయిగా ఆసనం చేసిన తర్వాత కలిగే అనుభూతిని రిలాక్స్ చేసి మనము కంప్లీట్గా శ్వాసక్రియను ఉపయోగించి బాగా విశ్రాంతి తీసుకోగలిగితే ఇంకొక ఆసనం చేయడానికి శరీరము మనస్సు సిద్ధమవుతుంది. మొదటి ఆసనము అర్ధమర్చేంద్ర. రెండవ ఆసనము గోముఖాసనం చేయబోతున్నాం. గోముఖాసనం వల్ల వీపు కండరాల శక్తి పెరగడానికి, మెడ నొప్పులు భుజాల నొప్పులు తగ్గడానికి, అలాగే బైసెప్స్లో అండ్ థైస్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్థితి. 2 పాదాలు దగ్గర కలపండి. దండాసనకు వచ్చేయండి. మళ్ళీ దిస్ ఈజ్ దండాసన. కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ కింద, ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి కుడి తొడ పైన పెట్టేసి మోకాళ్ళను ఒకే లైన్లో ఉంచడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయలేని వారు వజ్రాసనమైనా కూర్చోవచ్చు లేదా సుఖాసనమైనా కూర్చోవచ్చు. నడుము స్ట్రైట్గా ఉంచి ఎడభాగాన్ని ఎక్స్పాండ్ చేసి పైన ఎడమ కాలం కాబట్టి ఎడమ చేతిని నేరుగా పైకి సాగదీయండి. రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్లీ స్ట్రెచ్. అలాగే ఎడమ చేతిని వెనక్కి బాగా బెండ్ చేసి వీపు సగం వీపు కిందికి వచ్చే విధంగా చేతిని తోయండి పైనుంచి కిందికి. అలా కుడి చేతిని మెల్లమెల్లగా కింద నుంచి పైకి పాకిస్తూ పై చేతిని ఇంటర్లాక్ చేసుకోగలిగితే మంచిది. ట్రై చేయండి. లేదా 2 అరచేతుల్ని వీపుకు బలంగా నొక్కుతూ తల మెడ పైకి లేపి పైన ఉన్న ఎడమ తొడను కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో అన్ని కండరాలు బాగా సాగదీయబడతాయి. ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ చేయండి. మెడను మాత్రం ముందుకు ఉంచకుండా పైకి లేపడం వల్ల మీకు బెనిఫిట్స్ బాగా ఉంటాయి. అలా ఈ ఆసనంలో కొద్ది సమయం మెయింటైన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొదట ఎడమ చేతిని నేరుగా పైకి లేపాలి. కుడి చేయి నొక్కి పెట్టి ఉంచాలి. తద్వారా స్ట్రెచింగ్ బాగా జరుగుతుంది. హ్యాండ్ డౌన్ చేసిన తర్వాత అప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసేయండి. తర్వాత ఒక్కొక్క పాదాన్ని రిలీజ్ చేసి ముందుకు సుఖ దండాసనలో రిలాక్స్. Take a deep inhalation and slow exhalation. రెండవ వైపు చేస్తామండి. ఎడమ కాలు ఫోల్డ్ చేసి కుడి తొడ కింద, కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ తొడ పైన 2 పాదాలు మోకాళ్ళను ఒకే లైన్లో ఏర్పాటు చేసుకుంటూ ఈ వెనక మణిమలు కూడా మీరు బటక్స్ తాకించి పెట్టినట్లయితే గ్యాప్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. పైన కుడి కాలు ఉంది కాబట్టి కుడి చేతిని నేరుగా పైకి స్ట్రెచ్ చేయండి.
ఇన్హేల్ చేస్తూ బాగా షోల్డర్ సాగదీయండి. వెంటనే బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి. సో ఎడమ చేతిని మెల్లగా వెనుక నుంచి మీకు అందకపోతే కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ పట్టుకొని ట్రై చేస్తూ రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అలవాటు అయిపోయి మెల్లమెల్లగా ఇక్కడ భుజాల దగ్గర కండరాలు బాగా సాగదీయబడితే ఈజీగా అందుతుంది. నార్మల్ బ్రీతింగ్. పైన ఉన్న కుడి తొడలు కిందికి నొక్కుతూ ఉండండి. తల, మెడ, వీపు, వెన్నుముకలు బాగా స్ట్రెచింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా ఫస్ట్ కుడి చేతిని నేరుగా పైకి స్ట్రెచ్ చేసి బాగా హ్యాండ్ డౌన్ చేసేయాలి. తర్వాత ఎడమ చేతిని రిలీజ్ చేసేయండి. ఒక్కొక్క లెగ్ను ముందుకు వాచి రిలాక్స్ అవ్వండి. సుఖదండాసనంలో విశ్రాంతి. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. ప్రశాంత మనసుపై హాయిగా రిలాక్స్ అవ్వండి. మూడవ ఆసనము అతి ముఖ్యమైనది. జీవితంలో నడుము నొప్పి, మడి నొప్పి రాకుండా ఉండాలన్నా, హార్మోనల్ సమస్యలు తగ్గాలన్నా, థైరాయిడ్ లాంటి సమస్యలు తగ్గాలన్నా బాగా హెల్ప్ అవుతుంది ఉష్ట్రాసనం. ఇది మోకాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ చేసిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు ట్రై చేయండి. స్థితి. పాదాలు దగ్గర కలిపి చేతులు సపోర్ట్ చేసి దండాసనంలోకి వచ్చిన తర్వాత కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి కుడి తొడ కింద, ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ కింద. తదుపరి వజ్రాసనం. వజ్రము లాంటి ఆసనము. ఈ ఆసనంలో ప్రతినిత్యం రోజు భోజనం చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు కూర్చున్నట్లయితే మీకు జీర్ణక్రియ ప్రక్రియ బాగా జరగడానికి బాగా అవకాశం వస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు లైఫ్లో రాకుండా ఉంటాయి. స్టాండప్ ఆన్ యువర్ నీస్. మోకాళ్ళ మీద లేచి నిలబడి 2 మోకాళ్ళను దూరంగా ఉంచండి. 2 పాదాలు దూరంగా ఉంచి ఈ మోకాలు ఈ పాదము, ఈ మోకాలు ఈ పాదము సమానంగా ఉంచినట్లయితే మనం వెనక్కి వంగినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి అలా ట్రై చేయండి. చేతులు 2 ముందుకు చాపి వీలైన వాళ్ళంతా కూడా కుడి చేతిని శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి లేపి శ్వాస వదిలేస్తూ నడుము, మెడ, చేతి మూడింటిని ఒకేసారి బెండ్ చేసి పట్టుకోవడానికి ట్రై చేయండి. అందకపోతే నడుము దగ్గర పట్టుకోండి. అలాగే ఎడమ చేతిని స్లోగా మెల్లగా అలా ట్రై చేయండి. మెడ భాగాన్ని డౌన్ చేసి పొత్తి కడుపు భాగాన్ని ముందుకు పుష్ చేస్తూ కొంచెం కొంచెం పుష్ చేయండి. ఎడ భాగాన్ని ఎక్స్పాండ్ చేయండి. నౌ మెయింటైన్ ద ఆసన ఉష్ట్రాసన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా 2 చేతులు తల, మెడ, నడుము పైకి లేపి బ్యాలెన్స్గా అలా చేతులు డౌన్ చేసి ఉంటుంది. ఎవరికైతే ఈ ఆసనం కష్టంగా ఉంటుందో చేతులు ఇలా పెట్టేసుకుని సింపుల్గా జస్ట్ లోవర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ వంచుతూ మెడ భాగాన్ని డౌన్ చేయండి. అలా అర్ధ ఉష్ట్రాసనం ఇలా చేసుకోవాలి. పుష్ యువర్ అబ్డమెన్. చేతులతో పుష్ చేయాలి, వెన్నుముక వంచాలి బాగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా తల, మెడ పైకి లేపేసి సిట్టింగ్ వజ్రాసన్. మెల్లగా కూర్చోండి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మీ థైస్ దగ్గరగా కలిపి ఉంచాలి. కలిపి ఉంచి హ్యాండ్స్ ఇన్హేల్ చేసిన పైకి లేపండి. స్ట్రెచ్ చేసి బాగా కాస్త లోవర్ బ్యాక్, వీపు, మెడలు కాస్త వెనక్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి గాలి వదిలేస్తూ చేతులు సాగదీస్తూ శశాంకాసనంలోకి వెళ్ళిపోండి. ఫార్వర్డ్ బెండింగ్ ఆసన. సీటు పైకి లేపకుండా మీ చేతుల భుజాలు అలా సాగదీస్తూ నుదురు భాగాన్ని నేలకు తాకించి రిలాక్స్గా
బ్రీతింగ్ నార్మల్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటే ఇది డయాబెటీస్ తగ్గడానికి, హార్మోన్ సమస్యలు తగ్గడానికి శశాంకాసన్ బాగా హెల్ప్ అవుతుంది. మీ పొట్ట తొడలకు బాగా ప్రెస్ అవుతూ ఉండాలి. అలాగే సీటు పైకి లేకుండా పూర్తిగా హిల్స్ మీద బాగా కూర్చొని అప్పుడు ఈ ఆసనంలోకి వెళ్ళిపోవాలి. మోచేతులు బాగా స్ట్రెచ్ చేయండి, కాస్త ముందుకు. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి రేస్ చేయండి. తర్వాత హ్యాండ్స్ నెమ్మదిగా ప్రక్కన నుంచి తీసేసి ఒక్కొక్క పాదాన్ని రిలీజ్ చేసేసి రిలాక్సింగ్ శవాసనలో పడుకోండి. పాదాలకు వైపు తిప్పి శవాసనలో పడుకోండి. పొట్ట తగ్గడానికి, షుగర్ తగ్గడానికి ఆసనాలు చేయబోతున్నాం. ఉత్తాన పాదాసన్, నౌకాసన్ అతి ముఖ్యమైన ఆసనాలు. సరిగ్గా చేయగలిగితే రిజల్ట్ బాగుంటుంది. ఓన్లీ పాదాలు 45 degrees అడుగు ఎత్తు మాత్రమే లేపి మెయింటైన్ చేయగలగడానికి ట్రై చేయండి. 2 పాదాలు దగ్గర కలపండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టండి. ఒకవేళ 2 పాదాలు లేపలేకపోతే సింగిల్ లెగ్ పైకి లేపండి. 10 కౌంట్స్ అయ్యాక కాలు మార్చుకోండి. ఊపిరి బాగా తీసుకుంటూ 2 పాదాలు అడుగు ఎత్తు 45 degrees దాకా పైకి లిఫ్ట్ చేయండి. మోకాళ్ళు, తొడలు, పాదాలు ముందుకు బాగా సాగదీయండి. ఉత్తాన పాదాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. సింగిల్ లెగ్ వాళ్ళు చేంజ్ చేసుకోండి. 11 12 13 14 50 60 70 80 90 20. రిలీజ్ అండ్ రిలాక్స్. అలాగే నౌకాసన చేయబోతున్నాం. పడవ ఏ విధంగా ఉంటుందో మీ చేతులు, తల, మెడ పైకి లేపి పాదాలు, తల, మెడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. 2 పాదాలు దగ్గరికి, 2 చేతులు పైకి రేస్ చేయండి. చేతులు పైనుంచి బాగా స్ట్రెచ్ చేయండి. పాదాలు కిందికి సాగదీయండి. బాడీని మొత్తం టోటల్గా ఓవరాల్గా స్ట్రెచ్ చేయండి. నడుము నొప్పి ఉన్న 2 పాదాలు లేప ఇబ్బంది పడుతుందా సింగిల్ లెగ్ మాత్రమే పైకి లేపి తల, మెడ పైకి లేపి చేతులు ముందుకు చాపుతూ చేయండి. నడుము నొప్పి లేని వాళ్ళు నడుము మాత్రమే నేల మీద ఉంచి 2 చేతులు, 2 పాదాలు, తల, మెడ పైకి లేపి రెడీ స్టార్ట్. నౌకాసన్. మోకాళ్ళు, మోచేతులు బాగా స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 50 60 70 80 90 20. Release and relax. ఈ 2 ఆసనాలని నేర్చుకొని ఒక్కొక్క నిమిషం పాటు మెయింటైన్ చేయగలిగితే పొట్ట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉత్తానపాదాసన, నౌకాసన. 3వది నడుము శక్తివంతంగా తయారవడానికి సేతుబంధాసనం చేయబోతున్నాం. నడుములోకి తగ్గాలన్నా స్టార్టింగ్ మెల్లగా బ్రీతింగ్ టైప్లో మూమెంట్ చేస్తూ మెల్లమెల్లగా ఆసనంలో వెళ్తే బాగుంటుంది. ఆల్రెడీ నడుము లేని వాళ్ళు బాగా ఆసనంలో ఉండడానికి ట్రై చేయాలి. హ్యాండ్స్ బాగా పైకి తీసుకెళ్ళండి. 2 పాదాలు ఫోల్డ్ చేయండి. 2 పాదాల మధ్య గ్యాప్ ఇచ్చేయండి. 1 ఫీట్. 2 అరచేతుల్ని టైట్ ఇరుపక్కల సపోర్ట్ చేయండి. చేతులు, పాదాలు నొక్కుతూ కంఫర్టబుల్గా పెట్టి వాటిని మళ్ళీ కదిలించద్దు. నేరుగా నడుము పైకి లిఫ్ట్ చేయండి. ఇంకాస్త మీ భుజాలు, చేతులు నొక్కుతూ పొట్ట భాగాన్ని బాగా పైకి రైజ్ చేయండి. థైస్ పైకి రైజ్ చేయండి. గొంతు భాగం దగ్గర కలిగే ఒత్తిడిని బాగా పెంచే విధంగా ఇంకా మీ థైస్ బాగా పైకి రైజ్ చేసి చేతుల్ని, పాదాలని నేలకు బలంగా నొక్కుతూ ఉండాలి. నౌ మెయింటైన్ ద ఆసన సేతుబంధాసనం. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ డౌన్, నెమ్మదిగా డౌన్ చేసి రిలీజ్. పాదాల ముందు చాపండి, రిలాక్స్ ఇన్ శవాసన. బోర్లా పడుకొని చేసే ఆసనాల కోసం మీ స్టేజీ వైపు తల చేసి రిలాక్సింగ్ మకరాసనలో పడుకోండి. చేతులు రెండు సహాయంతో తల మీద పెట్టేసి, చేతుల మీద తల పెట్టేసి రిలాక్సింగ్ మకరాసన్. భుజంగాసనం చేయబోతున్నాం. వెన్నుపాము తగ్గడానికి, నలునొప్పులు తగ్గడానికి, ఊపిరితిత్తుల శక్తి పెరగడానికి, థైరాయిడ్ తగ్గడానికి భుజంగాసనం బాగా హెల్ప్ అవుతుంది. స్థితి, రెండు పాదాల దగ్గరికి చేతుల ముందుకు చాపండి. స్ట్రెచ్. ఏకం, రెండు చేతుల్ని ఛాతీకి ఇరుపక్కల సపోర్ట్ చేయండి. రెండు మడిమల్ని కలిపి ఉంచండి. గదువ నేల మీద పెట్టి ఊపిరి తీసుకుంటూ తల, మెడ, ఛాతీ భాగాన్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. నాభి నుంచి పొట్ట భాగంలో బాగా స్ట్రెచ్ అవ్వాలి. మీ బరువు మొత్తం కూడా హ్యాండ్స్ మీద తక్కువ వేసుకోండి. వెనక బటక్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ అన్నీ బాగా స్క్వీజ్ చేసి కొంత సమయం మెయింటైన్ చేయండి. భుజంగాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release and relaxing Makarasana. దీనికి కాంప్లిమెంటరీ శలభాసనం చేస్తాం. శలభాసనంలో రెండు పాదాలు లేపలేకపోతే సింగిల్ లెగ్ లేపి 10 కౌంట్స్ అయ్యాక కాలు మార్చుకోండి. స్థితి, రెండు చేతుల ముందుకు చాపి చేతులు పిడికిలు బిగించి పొత్తి కడుపు కింది భాగాన పెల్విక్ బోన్ దగ్గర సపోర్ట్ చేయండి. మీకు రెండు పాదాలు మోకాలు వంచకుండా గదువ అండ్ ఛాతీ అండ్ మోచేతుల సహాయంతో రెండు పాదాలు లిఫ్ట్ చేయండి పైకి. రైజ్ యువర్ బోత్ లెగ్స్ వితౌట్ బెండింగ్ ద నీస్. థైస్ ఇంకా పైకి రేజ్ చేయండి. శలభాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release and relax. బాలకాసంలో విశ్రాంతి. చివరిగా ధనురాసనం చేయబోతున్నాం. ధనస్సు వలె ఈ ఆసనం బాగా మొత్తం శరీరం ఓవరాల్ ఫ్లెక్సిబిలిటీ బాగా మోకాళ్ళు, చేతులు, భుజాలు, నడుములు అన్నీ బాగా సాగదీయబడతాయి. అలాగే షుగర్ తగ్గడానికి, పొట్ట తగ్గడానికి, హార్మోన్ సమస్యలకు, థైరాయిడ్కు బాగా హెల్ప్ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఆసనంలో ఉంటాయి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. పాదాలు వెనుక, వీపు కండరాలు బాగా స్ట్రెచ్ చేయండి. రెండు పాదాలు వెనక్కి ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో వెనక్కి పాదాలు పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా తల, మెడ, ఛాతీ అండ్ తొడల భాగాన్ని పైకి రేస్ చేయండి. పొట్ట భాగాన్ని మాత్రమే నేల మీద ఉంచి మిగతా శరీరాన్ని బాగా పైకి ఆకాశం వైపు చూస్తూ థైస్ని బాగా రేస్ చేయండి. ధనురాసన్.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Slowly down. Relaxing Shavasana. హాయిగా శవాసనం కలుపుకోండి. కాళ్ళు చేతులు దూరంగా ఉంచి అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ రిలాక్స్. టేక్ ఎ డీప్ ఇన్హలేషన్, స్లో ఎక్స్హలేషన్. పొట్ట భాగం మీద మనసు పెట్టి శరీరంలో పొట్టలో జరిగే మార్పులు గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. ఒకసారి అందరం కలిపి ఓంకార శబ్దాన్ని ఉచ్చరించాలి. గాలి పీల్చండి. ఓ your whole body. Deeply relax your whole body. నెమ్మదిగా శరీర స్పృహలోకి రండి. కాలి వేళ్ళను చేతి వేళ్ళను కాస్త కదిలించండి. తల మెడ అటు ఇటు తిప్పండి. రెండు పాదాలను దగ్గరికి తీసుకురండి. రెండు చేతులు శరీరానికి దగ్గరికి. కుడి చేతిని నేరుగా తల వైపు పైకి తీసుకెళ్ళండి. రెండు పాదాలు ఫోల్డింగ్ చేసి కుడివైపు తిరిగి పడుకోండి. ఎడమ అరచేతిని నేల మీద పెట్టి ఎడమ అరచేతిని కుడి మోచేతిని నొక్కుతూ గాలి పీలుస్తూ పైకి లేవండి. నా కంఫర్టబుల్గా కూర్చోండి. ప్రాణాయామం కోసం సుఖాసనం కానీ వజ్రాసనం కానీ మీ కంఫర్టబుల్ పొజిషన్. భస్త్రిక అండ్ కపాలభాతి ఈ రెండు కూడా క్రియలు. శరీరంలోని మన వ్యర్థాలని బాగా క్లీన్ అవ్వడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. ఫోర్స్ఫుల్ ఎగ్జర్షన్ ద్వారా మన ముక్కు నుంచి మనం తుంపర్ల రూపకంగా బయటికి వెళ్ళిపోవడం వల్ల శ్వాసనాళాలన్నీ బాగా ఫ్రీ అవుతాయి. ఊపిరితిత్తుల కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు పెరగడానికి భస్త్రికా క్రియ బాగా హెల్ప్ అవుతుంది. రోజుకు 4 సార్లు చేయగలిగితే మంచిది. టేక్ పొజిషన్. ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా చేయండి. సర్జరీస్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు కంఫర్టబుల్గా మెల్లమెల్లగా చేసుకోండి. లేని వాళ్ళు ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్. భుజాలు స్ట్రైట్గా ఉండాలి. చేతులు పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. రెడీ, స్టార్ట్. భస్త్రికా క్రియ. Stop the practice. Relax.
ఈ భస్త్రికా క్రియ చేసిన తర్వాత మీకు ఊపిరితిత్తుల్లో కలిగే మార్పులు, శ్వాసక్రియలో కలిగే మార్పులు గమనిస్తూ కొంత సమయం పాటు బ్రీతింగ్ నార్మల్గా వచ్చేంత వరకు వెయిట్ చేయండి, రిలాక్స్ అవ్వండి. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి టేక్ పొజిషన్ అండ్ స్టార్ట్ భస్త్రికా క్రియ. ప్రశాంత మనసులని మైండ్ చేస్తూ కామ్గా కూర్చొని కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా మీరు శ్వాస మీదే ఉంచి అబ్జర్వ్ చేయండి. టోటలీ రిలాక్స్. నెక్స్ట్ క్రియ కపాల భాతి. కపాలం అంటే బ్రెయిన్, భాతి అంటే క్లీన్. శ్వాసను ఎంత బాగా బలంగా మీరు బయటకు వదిలితే అంత మీ కపాలము, ఊపిరితిత్తులు, శరీరంలో రక్తంలో ఉన్న చెడుగాలి మొత్తం బయటకు వెళ్ళేసి ఇదంతా శ్వాసలు అలా ఫ్రీ అవుతాయి. ఇది కపాల భాతి వల్ల పొట్టను మనం మూవ్మెంట్ చేస్తాం కాబట్టి పొట్టలోని అవయవాలు చక్కటి మసాజింగ్ జరిగి అవయవాల యొక్క శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. సెకండ్కి ఒకటి చెప్పున 1 నిమిషానికి 60 సార్లు మినిమం చేయగలిగితే మంచిది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంతసేపు చేయలేకపోతారు. ఒక 20-30 రౌండ్లు చేయడం, కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ 20 రౌండ్లు చేయడం, రిలాక్స్ అట్లా చేసుకోవాలి. చిన్ముద్ర పెట్టండి, ఫేషియల్ మజిల్స్ రిలాక్స్గా ఉంచుకోండి, బాడీ ఫ్రీగా ఉంచుకోండి. రెడీ స్టార్ట్. కపాల భాతి. ఫోర్స్ఫుల్ ఎక్సేల్, సక్ ద అబ్డోమెన్ ఇన్సైడ్. కింది పొట్ట లోపలికి వెళ్ళాలి. ఎంత పొట్ట లోపలికి వెళ్ళగలిగితే అంత మంచిది. Stop the practice, relax. కపాల భాతిని రోజు ఒక 10 నిమిషాలు చేయగలిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. 3వ ప్రాణాయామ అనులోమ విలోమ నాడీ శుద్ధి ప్రాణాయామ. కుడి చేతిని నాసికా ముద్ర ఉంటుంది. కుడి ముక్కును మూసేసి మోచేయి పైకి లేపి ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలి పొట్ట ఖాళీ చేయండి. మళ్ళీ ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి. ఎడమ ముక్కును ఉంగర చేతితో మూసి కుడి ముక్కు ఓపెన్ చేసి కుడి ముక్కుతో గాలి వదిలి పెట్టండి.
మళ్ళీ కుడిముక్కుతో గాలి తీసుకోవాలి. కుడిముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కుతో గాలి వదిలించాలి. ఇలా చేస్తే ఒక రౌండ్ పూర్తయింది. 10 నుంచి 15 రౌండ్లు కనీసం చేసే ప్రయత్నం చేయండి. బ్రీతింగ్ సిస్టమ్ ఎంత స్లోగా స్మూత్గా డీప్గా ఉండగలిగితే అంత మంచిది. డీప్ ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. సపోజ్ 5 సెకండ్లు గాలి పీల్చాలనుకోండి, 10 సెకండ్లు గాలి వదిలే ప్రయత్నం చేయాలి. 10 సెకండ్లు గాలి పీల్చాలనుకోండి, 20 సెకండ్లు గాలి వదిలే ప్రయత్నం చేయాలి. 1:2 రేషియోలో చేయగలిగితే మంచిది. మీ శ్వాస మీద, మీ లంగ్స్ మీద మీకు పట్టు రావాలంటే ఈ ప్రాణాయామాన్ని రోజు 15 నిమిషాలు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. శరీరంలోని ప్రాణవాయువు బాగా వెళ్ళడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది నాడులన్నీ కూడా శుద్ధి అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్ ప్రాణాయామ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వృద్ధులు కూడా చేసుకోవచ్చు. ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ చేయొచ్చు. ఓన్లీ థింగ్ మనము కాస్త ఫోకస్గా, ఏకాగ్రతగా, శ్రద్ధ పెట్టి చేయగలిగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన సమస్య వాళ్ళకు ఇంకా చాలా బాగా ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. స్ట్రెస్ బాగా తగ్గడానికి, రిలాక్స్ అవ్వడానికి, మనసు ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాణాయామం చేస్తే మీకు మనసు కామ్ డౌన్ అవుతుంది. డీప్ ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్. సౌండ్ రాకుండా చేయగలిగితే చాలా మంచిది. మోచేతిని కిందికి కాకుండా ఈ లెవెల్లో చేయగలిగితే ప్రాణవాయువు మన డయాఫ్రమ్ దాకా వెళ్తుంది కాబట్టి బెనిఫిట్స్ బాగా వస్తాయి. మీకు కుడి చేయి నొప్పి వేసగలిగితే ఎడమ చేయి వాడుకోవచ్చు. ఎడమ చేయి కొద్దిసేపు చేసిన తర్వాత కుడి చేయి వాడుకోవచ్చు. ఇంకా కొన్నాళ్ళు బాగా చేసిన తర్వాత మీరు చేతుల అవసరం లేకుండానే మనసుతో చేసుకోవచ్చు. శ్వాస నిదానంగా అంతా మీకు ఆటోమేటిక్గా అభ్యాసం ద్వారా ఆ విధంగా మనం చేయవచ్చు. ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలేస్తూ ఈ అభ్యాసాన్ని ఆపేయండి. అలా క్లోజింగ్ పేజ్ చేస్తాం. 2 చేతులు జోడించి నమస్కార ముద్ర. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2 చేతుల్ని రాపిడి చేస్తూ ఈ వేడిని ముఖానికి కళ్ళకు స్పర్శించుకోండి. ఈరోజు క్రియా సెక్షన్ లేడీస్కు జెంట్స్ కలిపి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోండి. 7:50 వరకు చేసుకునే క్రియాస్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. తర్వాత
రేపు 14వ తారీఖు కాబట్టి రేపు కూడా క్రియాస్ ఉంటాయి, ఎల్లుండి ఉండవు. కాబట్టి క్రియలు నేర్చుకోవాలనుకుంటే ఈరోజు రేపే ఉంటుంది. కాబట్టి మీరు సూత్రనేతి కానీ బాగా నేర్చుకోగలిగితే ఊపిరితిత్తుల్లో ఉన్న కపాలు స్టేషనాలు బాగా క్లీన్ అయిపోయి చక్కగా ఈ ట్రాక్ అంతా క్లీన్ అవుతుంది. భవిష్యత్తులో మీకు అలర్జీస్, ఆస్తమాస్, హెడేక్, సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సూత్రనేతి బాగా మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత క్లాపింగ్ థెరపీ చేస్తాం. 2 చేతులు దగ్గర కలపండి, జోరుగా గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 కంటిన్యూస్ క్లాపింగ్ గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీరు ఫైనల్ యొక్క సూచన, మ్యాట్స్ కొద్దిగా లైన్లో ఉండేసి జెంట్స్ వైపు లేడీస్ వైపు కొద్దిగా లైన్లో ఉండి పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే మ్యాట్స్ కొద్దిగా చివరిలో వదిలేస్తున్నారు. లాఫింగ్ థెరపీ కోసం స్టాండింగ్ పొజిషన్కి వచ్చేది. కాళ్ళు దూరంగా పెట్టేసి బాడీని మొత్తం షేక్ చేయండి. హ్యాండ్స్ మొత్తం ఫ్రీ చేసుకోండి, మొత్తం బాడీ అంతా ఫ్రీ చేసుకోండి, గట్టిగా నవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాట్స్ కొద్దిగా లైన్లో పెట్టేసి క్రియాస్ చేసుకుని